నమస్కారం. కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ సుఖీభావ్కు స్వాగతం. ఈరోజు సుఖీభావ్లో ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా జీవన పయనంలో అడుగడుగునా కమ్ముకొచ్చే క్యాన్సర్లు, వాటి విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని మీకు అందిస్తున్నాం. బాల్యాన్ని హరించే బ్లడ్ క్యాన్సర్లు, యవ్వనాన్ని కాటేసే గొంతు క్యాన్సర్లు, మధ్య వయసులో వచ్చిపడే రొమ్ము క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లు, వృద్ధాప్యంలో ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ క్యాన్సర్లు, ఇలా జీవితపు ప్రతి మజిలీలో ఏదో ఒక క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే క్యాన్సర్లపై మనకు నిరంతర అప్రమత్తత అన్నది చాలా అవసరం. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగా బాల్యం నుంచి వృద్ధాప్యం దాకా అడుగడుగునా పొంచి ఉండే ప్రమాదకర క్యాన్సర్ల గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. బ్లడ్ క్యాన్సర్ ప్రధానంగా పిల్లల్లో కనిపించే ఈ మహమ్మారి క్యాన్సర్ ఏకంగా శరీర రక్షణ వ్యవస్థనే కకావికలం చేస్తుంది. తెల్ల రక్త కణాల్ని క్యాన్సర్ కణాలుగా మార్చేస్తుంది. ఒకప్పుడిది ప్రాణాంతక క్యాన్సర్, కానీ ఇప్పుడు దాదాపు 90% బ్లడ్ క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. ఈ బ్లడ్ క్యాన్సర్ పిల్లల్లో అనూహ్యంగా విరుచుకుపడొచ్చు, లేదంటే క్రమంగా గుట్టుచప్పుడు కాకుండా కూడా వచ్చిపడొచ్చు. రక్తం గడ్డకట్టకపోవడం, వీడని జ్వరం, తరచుగా ఇన్ఫెక్షన్లు సోకడం, చర్మం పాలిపోయినట్టుండడం లాంటి లక్షణాలన్నీ బ్లడ్ క్యాన్సర్ పిల్లల్లో కనిపిస్తాయి. చిన్నారుల్లో ఈ లక్షణాలను తొలి దశలో గుర్తించగలిగితే బ్లడ్ క్యాన్సర్ని చాలా వరకు నయం చేయొచ్చు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ప్రాపగేట్ చేస్తుంది. ఈ క్యాన్సర్ వలన మార్బిడిటీ, మార్టాలిటీ రెడ్యూస్ చేయడం కోసం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సంవత్సరం దే గేవ్ ఎ స్లోగన్, టుగెదర్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఎవరి ఒక్కరి వలన కూడా ఈ క్యాన్సర్ వలన వచ్చే మార్బిడిటీని, మార్టాలిటీని తగ్గించడం వీలు కాదు. అందరం అంటే ప్రతి ఇండివిజువల్, ఆర్గనైజేషను, గవర్నమెంటల్ ఆర్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిస్తే తప్ప ఈ యొక్క బృహత్తర కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేయలేమనే ఉద్దేశంతో ఈసారి ఈ యొక్క థీమ్ని ప్రాపగేట్ చేయడానికి WHO ప్లాన్ చేసింది. Do you know 1 in 10 Indians get cancer? 50% of all cancers are preventable. Cancer is curable if detected early. 70% of the cancers treated today are cured. Fight cancer. Fight cancer. Fight cancer. Fight cancer. పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్, అడల్ట్స్లో వచ్చే క్యాన్సర్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. సో పిల్లల్లో ఎక్కువగా కామనెస్ట్ క్యాన్సర్ ఏంటంటే ఎక్యూట్ లింఫాటిక్ లుకీమియా అని చెప్పేసి అంటాం. అంటే ఇది బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన క్యాన్సర్. అయితే ఇంతకుముందు సంవత్సరాల్లో ఈ క్యాన్సర్కి అంతగా వైద్యము ఉండేది కాదు. ఇప్పుడు కొత్త పద్ధతుల ద్వారా ఆల్మోస్ట్ 90% ఎక్యూట్ లింఫాటిక్ లుకీమియా చిల్డ్రన్ని మనం క్యూర్ చేయగలిగే అవకాశం ఉంటుంది. బ్లడ్ క్యాన్సర్స్ తర్వాత చిల్డ్రన్స్లో నెక్స్ట్ వచ్చే కామన్ క్యాన్సర్స్ ఈ బ్రెయిన్లో వచ్చే క్యాన్సర్స్, బ్రెయిన్ ట్యూమర్స్ క్యాన్సర్స్, తర్వాత మెడులోబ్లాస్టమా అని ఇలాంటివన్నీ కూడా బ్రెయిన్లో వస్తాయి. అవి కాకుండా ఈ కిడ్నీకి సంబంధించిన క్యాన్సర్స్, విల్మ్స్ ట్యూమర్ అని, తర్వాత ఈ న్యూరల్ క్రస్ అని కొన్ని ఉంటాయి, వాటిల్లోంచి వచ్చే క్యాన్సర్స్ న్యూరోబ్లాస్టోమాస్ అని, లేదా మజిల్స్లో నుంచి వచ్చే క్యాన్సర్స్ని సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ అని, బోన్లో వచ్చే క్యాన్సర్ని ఆస్టియోసార్కోమా అని, లేదా కంటిలో వచ్చే క్యాన్సర్స్ని రెటినోబ్లాస్టోమా అని, లేదంటే లింఫ్ గ్లాండ్స్లో వచ్చే క్యాన్సర్స్ లింఫోమా క్యాన్సర్స్. ఇవి చిల్డ్రన్లో కామన్గా వస్తాయి. ఎక్కువగా క్యాన్సర్స్ చిల్డ్రన్లో మొదటి 5 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చిల్డ్రన్ని 12 సంవత్సరాల వరకు మనము పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ అని అనుకుంటాం. ఈ 12 సంవత్సరాల్లో కూడా ముఖ్యంగా ఆ మొదటి 5 సంవత్సరాల్లోనే ఈ క్యాన్సర్స్ వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా చైల్డ్ కంటిన్యూస్గా ఫీవర్తో బాధపడడం కానీ, లేకపోతే ఆకలి లేక మనిషి తగ్గిపోతూ ఉంటే కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ లుకీమియాస్ కానీ, లేదంటే మూత్రంలో రక్తం వస్తే
కిడ్నీకి సంబంధించిన విల్మ్స్ ట్యూమర్ అని కానీ, లేదా బాడీలో ఎక్కడైనా గడ్డలు వస్తే వాటికి సంబంధించిన క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయేమోనని తల్లిదండ్రులు వీటిని చూసుకొని ఇలాంటివి ఏమైనా ఉంటే డాక్టర్ దగ్గరికి తొందరగా తీసుకొని వెళ్ళడం వలన ఏమైనా ఇలాంటి క్యాన్సర్స్ ఉంటే వాటిని తొందరగా కనుక్కొని ట్రీట్మెంట్ చేయడం వలన ఇప్పుడు ఈ చిల్డ్రన్ పీడియాట్రిక్ క్యాన్సర్స్ కూడా బాగానే క్యూర్ చేయగలిగే అవకాశం ఉన్నది. పొగాకు గొంతుపాలిటి రక్కసిది. చుట్ట, బీడి, సిగరెట్, గుట్కా ఇలా పొగాకును ఏ రూపంలో తీసుకున్నా అది ప్రధానంగా గొంతును నిశ్శబ్దంగా నిర్వీర్యం చేస్తుంది. గొంతువాపు, అన్నం మింగలేకపోవడం, గొంతులో గడ్డలు ఏర్పడడం, స్వరం మందగించడం లాంటి లక్షణాలన్నీ గొంతు క్యాన్సర్ ఉపద్రవాన్ని ముందస్తుగా తెలిపే సంకేతాలు. ఒకప్పుడిది చికిత్సకు ఒక పట్టాన లొంగని మొండి క్యాన్సర్గా పేరుండేది. ఒకవేళ గొంతు క్యాన్సర్ నయమైనా మాట మాత్రం తిరిగి వచ్చేది కాదు. ప్రస్తుతం ఈ క్యాన్సర్లను తొలి దశలో గుర్తించగలిగితే వీటిని పూర్తిగా నయం చేయడమే కాకుండా తిరిగి మాటను కూడా రప్పించగలుగుతున్నారు. టొబాకో అంటే పొగాకు మూలాన మనకు 1/3 ఆఫ్ ద క్యాన్సర్స్ అంటే 10 లక్షల క్యాన్సర్స్లో 3.5 లక్షల క్యాన్సర్స్ పొగాకు మూలాన వచ్చిన క్యాన్సర్సే. ఒకవేళ మనం పొగాకును పూర్తిగా ఆపివేయగలిగితే 3.5 లక్షల క్యాన్సర్స్ని మనం రాకుండా చేయగలుగుతాం. పొగాకు ద్వారా వచ్చే క్యాన్సర్స్లో అది చివింగ్ టొబాకో కావచ్చు, స్మోకింగ్ టొబాకో కావచ్చు, ఈ టొబాకోతో వచ్చే క్యాన్సర్స్ పలు రకాల క్యాన్సర్స్ మన బాడీలో వస్తుంటాయి. ముఖ్యంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటాము. నోట్లో క్యాన్సర్స్ కానీ, థ్రోట్ క్యాన్సర్స్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, ఫుడ్ పైప్ క్యాన్సర్ కానీ, ఇంటెస్టైన్స్ క్యాన్సర్ కానీ, పొగాకు క్యాన్సర్, మన కిడ్నీ క్యాన్సర్ కానీ, అలాగే గర్భసంచి క్యాన్సర్ కూడా ఈ స్మోకింగ్ ద్వారా, టొబాకో ద్వారా వచ్చే క్యాన్సర్స్. మనము ఈ టొబాకోను అవాయిడ్ చేయగలిగితే పలు రకాల క్యాన్సర్స్ మనం నిర్ధారణ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది.